Therefore, welcome one another as Christ has welcomed you for the glory of God. Romans 15 chapter 7 verse. Praise the Lord. Good evening one and all. This is Rocky, your host for this evening. I welcome you all to the most fabulous and blessed day of our Sundar. అక్కడ ఆటలేదా వాయిస్ అత్త నీకే అనబడట్లేదు అందరికీ అనబడుతుంది సౌండ్ పెట్టత్త వెల్కమ్ Therefore, welcome one another as Christ has welcomed you for the glory of God. Romans 15 chapter 7 verse. Praise the Lord. Good evening everyone. Praise the Lord. This is Rocky, host for this evening. I welcome you all to the Sundar's family. I welcome you all to the most fabulous and blessed day of our Sundar's family online worship, day 101. Let's start our online worship with an opening prayer by Gujjata from Hyderabad. Opening prayer by Gujjata from Hyderabad. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సుందర్ ఫ్యామిలీ ఆన్లైన్ గడిచిన 100 రోజుల తండ్రి మా కుటుంబాలన్నింటినీ తండ్రి శరీరాన్ని ఎక్కడి కింద తండ్రి కాచి కాపాడుతండి మా కుటుంబంలో తండ్రి నువ్వు చేసిన మేలుకే తండ్రి మేము కళ్ళారా చూసి తండ్రి నీకు లెక్కలేని చేసిన మేలుకే తండ్రి నీకు లెక్కలేని వెళ్ళ ఆదిస్తూ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మీ కుటుంబాలుగా తండ్రి కుటుంబం తండ్రి నీకు ఆరాధించుడుగా తండ్రి మాకు కావాల్సిన తండ్రి జ్ఞానం తండ్రి దయచేయమని అడుగుతున్నాం తండ్రి మా పట్ల నువ్వు ఎన్ని మేలు చేశావు తండ్రి నువ్వు చేసిన మేలు తండ్రి మేమెన్నటికీ కూడా తండ్రి మర్చిపోకుండా ఉన్నట్లు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రతిరోజు కూడా తండ్రి ప్రతి కుటుంబంలో తండ్రి ప్రతి బిడ్డల్లో కూడా తండ్రి నువ్వు చేసిన మేలు తండ్రి మేము ప్రతిరోజు కూడా తండ్రి చూస్తున్నాం తండ్రి దేవా నువ్వు చేసిన మేలు తండ్రి మేము ఎన్నటికి కూడా తండ్రి మర్చిపోకుండా తండ్రి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించే భాగ్యం తండ్రి మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఇక్కడ చేయడం ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి ప్రతి బిడ్డను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి ఉదయ ఆలోచనలు తండ్రి ఎదిగిన దేవుడు తండ్రి మాట మన నోటిని దాటుకుందే తండ్రి ఉదయ ఆలోచనలు ఎదిగిన దేవుడు తండ్రి ఏ బిడ్డలో ఏ అనాథత ఉందో ఏ పరిస్థితి ఉందో ఏ అవసరం ఉందో తండ్రి నువ్వు ఎదిగిన దేవుడు తండ్రి ప్రతి బిడ్డ కావాల్సిన అవసరం తండ్రి తీర్చమని అడుగుతున్నాను తండ్రి ఏ బిడ్డలు ఏ అనారోగ్యంలో ముట్టండి తండ్రి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి వైద్యుల పూర్వ వైద్యులు తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి ప్రతి బిడ్డ కూడా తండ్రి ముక్తి స్వస్థపరిచి తండ్రి మంచి ఆరోగ్యం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి మా కుటుంబంలో ఉన్న పెద్దలందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ఈ భయంకరమైన కరోనా నుంచి తండ్రి మా కుటుంబాలన్నింటినీ తండ్రి కాచి కాపాడిన దేవా తండ్రి నీకు లెక్కలేని వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నీ కృపలేంటే తండ్రి మేము ఈ లోకంలో తండ్రి ఏమి చేయలేము తండ్రి దేవా నీకు విరోధంగా ఉండి మేమేమీ చేయలేము తండ్రి నీ కృపను తండ్రి మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీ ఉన్నామనే విశ్వాసం తండ్రి మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రతి విషయంలో కూడా తండ్రి నిన్ను ముందు పెట్టుకొని తండ్రి నీ ద్వారా నీ మీద ఆధారపడే వీడులుగా తండ్రి మాకు తండ్రి చేయమని అడుగుతున్నాం తండ్రి దేవా ప్రజలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి మంచి ఆరోగ్యం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాన్నగారి పట్ల చేసిన కృపకే వందనాలు తండ్రి ఆ బిడ్డను మళ్ళీ లేపిన దేవానికి స్తోత్రం తండ్రి మంచి ఆరోగ్యం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఆ బిడ్డ చుట్టూ కూడా నీ కంచిన ఏంటండి నీరు కనగొడుతుంది తీసివేయమని అడుగుతున్నాను తండ్రి అమ్మను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ఇంకా మంచి ఆరోగ్యం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి అలాగే సుందరమ్మ అమ్మని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి ఆ బిడ్డలో కూడా తన ఆ బిడ్డ కూడా తండ్రి మంచి ఆరోగ్యం తండ్రి దయచేయండి తండ్రి ఎంతో ప్రయత్నిస్తుంది మాకు వాక్యం చెప్తుండగా తండ్రి ఆ బిడ్డకు కావాల్సిన తండ్రి ఆరోగ్యం తండ్రి జ్ఞానము తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి అలాగే ప్రమిళ క్యాంటీన్ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి ఆ బిడ్డ కూడా తండ్రి మంచి ఆరోగ్యం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి ఆ బిడ్డ కూడా తండ్రి మా గురించి తండ్రి ఎంతో ప్రయాసపడి తండ్రి వాక్యం చెప్తుండగా తండ్రి
జీవితాల్లో తండ్రి మేము అన్వయించుకునేటట్టు కొడుతుంది సహాయం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే శివ ఆంటీని కొడుతుంది దీవించి ఆశీర్వదించండి తండ్రి. అవి కూడా తండ్రి మంచి ఆరోగ్యాన్ని తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే సరస్వతి పిండిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. చిత్రాంటిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. గురువు నటిలో నమ్మాలు కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇక్కడ చేసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. చిన్ని పట్ల తండ్రి నువ్వు చేసిన మేలు తండ్రి నీకు లెక్కలేని వీళ్ళు ఆశిస్తూ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అవి చుట్టూ కూడా తండ్రి నీ యొక్క పంచలు ఏంటంటే ఇంకా మంచి ఆరోగ్యం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నిన్ను నమ్ముకున్న బిడ్డలు తండ్రి నువ్వు ఎప్పుడు తండ్రి బిడ్డను అడుగుతండి. ఆ బిడ్డ చుట్టూ కూడా తండ్రి నీ యొక్క పంచులు వేసి ఆ బిడ్డలో ఉన్న దిగులు తండ్రి తీసివేసి తండ్రి ఆ బిడ్డ చేయించిన ప్రతి పన్ను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. దిగులను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆ కాళ్ళు నొప్పులు కూడా తండ్రి ముట్టండి తండ్రి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి ఆ బిడ్డ చేయించుకున్న పన్ను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ఎటువంటి కరోనా కూడా తండ్రి ఆ బిడ్డకు తండ్రి సోకుండా తండ్రి నీకు కృపలకి భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. కుటుంబంలో ఎవరొస్తలేని బిడ్డలందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళకి మంచి భవిష్యత్తు తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వర్క్ చదువుకోవడానికి కావాల్సిన తెలివిని జ్ఞానము తండ్రి జ్ఞాపశక్తిని తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారు ఎక్కడ ఉన్నా కూడా తండ్రి నిన్ను కనపరిచే బిడ్డలుగా తండ్రి వాళ్ళు ఉండేటట్టు కూడా సహాయం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. చెరువులందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. మా చిన్నప్పటి నుంచి కూడా నీ దైందులు మనుషుల దైందులు తండ్రి వర్తిల్లేటట్టు కూడా సహాయం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా కుటుంబంలో బయటికి వెళ్ళి పనిచేసే బిడ్డలందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ఏ బిడ్డ కూడా తండ్రి కరోనా సోకుండా ఉండేటట్టు తండ్రి నీ యొక్క కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. నీ కృప లేని తండ్రి మేమేమీ చేయలేము తండ్రి. నీ కృపను తండ్రి మా కుటుంబంలోని బిడ్డలందరి మీద కూడా తండ్రి ఉంచమని అడుగుతున్నాను తండ్రి. సహోదరులైన తండ్రి ఐక్యతను తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మేము ఎల్లప్పుడూ కూడా తండ్రి ఈ విధంగా తండ్రి కూడుకొని తండ్రి నిన్ను ప్రార్థించి తండ్రి నిన్ను సంతోషే విధులుగా తండ్రి మేము ఉండేటట్టు కూడా తండ్రి సహాయం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీతో జరగబోయే కార్యక్రమాన్నింటిలో కూడా తండ్రి నీకు కృపను తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డలు ఎంతో ఉత్సాహంతో తండ్రి పాల్గొంటుండగా తండ్రి ఆ బిడ్డలు తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు చేసిన మేలు తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా తండ్రి మర్చిపోకుండా ఉంటున్నట్టు కూడా తండ్రి సహాయం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా తండ్రి ఈ కరోనా వల్ల తండ్రి నిరాశ్రయులైన బిడ్డలకు తండ్రి సొంతం బిడ్డలకు తండ్రి వాళ్ళ కుటుంబాలకు తండ్రి నువ్వే తండ్రి ఓదార్పును తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వైద్యం చేసిన వైద్యులు తండ్రి తండ్రి హాస్పిటల్లో సిబ్బందిని తండ్రి ఇంకా తండ్రి మున్సిపాలిటీ వాళ్ళని తండ్రి అందరినీ కూడా తండ్రి నీకు తెల్లని రెక్కల కింద కాచి కాపాడి తండ్రి వాళ్ళ జీవితం ఏ విధమైన తండ్రి కరోనా కూడా తండ్రి సోకుండా ఉన్నట్టు కూడా తండ్రి సహాయం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ రోజు జరగబోయే కార్యక్రమాన్నింటిలో కూడా తండ్రి నీకు కృపను తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా కుటుంబంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళు ముట్టండి తండ్రి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. వైద్యులు పరమ వైద్యులు తండ్రి నీకు అసాధ్యమైన వేదిలు తండ్రి ముక్తి స్వస్థపరిచి తండ్రి మంచి సంపూర్ణ ఆరోగ్యం తండ్రి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు జరగబోయే కార్యక్రమాన్నింటిలో కూడా తండ్రి నీకు కృపను ఉంచి తండ్రి నీకు తండ్రి మహిమార్థంగా తండ్రి జరిగేటట్లు కూడా తండ్రి సహాయం తండ్రి దయచేయమని ఈ చిన్న ప్రార్థన సంఘాన్ని చేర్చుకోమని తప్పుంటే దయతో క్షమించి మన్నించమని సర్లా రానాయన యేసు క్రీస్తు పడికి పాపని బ్రతిమలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Bujjata. Next, I call upon Chinpadnana and family from Nursery for the group songs. Group songs by Chinpadnana and family from Nursery. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి వెండి తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెండి తట్టి
చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన నిందనే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మూసిన నిందనే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాచి వేసిన లోకాల గుండెను చీల్చి వేసిన. కష్టాల కొలిమి కాచి వేసిన లోకాల గుండెను చీల్చి వేసిన. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన. నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఇవ్వనది నా హృదయమును పదేయుమయ్యా. ఇవ్వనది నా హృదయమును ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీ నన్ను రక్షింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీ నన్ను రక్షింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండి నయం కాలని తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండి నయం కాలని తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన
సమయములు నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములు ప్రవహింపచేయుమయ్యా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ జీవనదిని నా హృదయములు ప్రవహింపచేయుమయ్యా హల్లెలూయా. Thank you, Padmana and family. Next, I call upon my Nanu from Rajahmundry for the special song. Special song by Nanu from Rajahmundry. దేవుడి పాట పాటలు వంట చేసింది అవి చేసింది అంటే సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే సారెపై నున్న వంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నేరితుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుతుంటే నీ సన్నిధి పరికింపు నాన్ని దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధున్యేసి పాలింపుమా పాపంబు నన్ను కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతో నా రక్షక నీచమౌగాయముల చేతను నిత్యం అలసియుండా నిజమైన సర్వసత్తుండవే నీ చేత పట్నం రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే ఆత్మస్వరూపని చిత్తమే అని శంభు చెల్లు ఇహ పరమున అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుమో నా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే. Thank you, Nanu. Next, I call upon my mom for her to read the Bible. Bible reading by my mom from Rajahmundry. ఈ 101వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము యోబు గ్రంథము 12వ అధ్యాయము 21 నుంచి 25 వచనములు, అలాగే 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు. అధిపతులను ఆయన తిరస్కారము చేయును,
బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జనములను విస్తరింపచేయును, నిర్మూలము చేయును. సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవును. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును. త్రోవలేని మహా అరణ్యములో వారిని తిరుగులాడ చేయును. వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు. మత్తుగొనిన వాడు తూలునట్లు ఆయన వారిని తూలు చేయును. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దానిని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకు తెలిసేయున్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. నేను సర్వశక్తుడకు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపకోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. ఈ వాక్యం Thank you, ma. I request everyone to log out and relog in. I request everyone to log out and relog in. Next, I invite my Amma to deliver the God's message. Message by Amma from Rajmundry. ప్రార్థించుకున్నాండి. సర్వోన్నత స్థలముల యందును ప్రభువా, నిరంతరము ఆరాధన స్థలముందు ఎన్నడూ అంతము కానిటువంటి స్థలములలో ప్రభువా, దేవదూతలతోనూ శరాబులతోనూ కెరూబులతో నిత్యము ఆరాధించబడుచున్నటువంటి గొప్ప తండ్రి, మా దేవుడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవాది దేవా మీకు స్తోత్రములు. నాయన ఈ కార్యక్రమాల నుంచి ప్రభువా 100 రోజులు మేము ముగించుకొని మరి 101 దినమునకు మమ్మల్ని చేర్చి ఉన్నారు ప్రభా, మీకు వందనాలు. నాయన 100 రోజులు నాయన ఎటువంటి శోధనలు కలిగినప్పటికీ కూడా, ఎటువంటి ఆపదలు వస్తున్నప్పటికీ కూడా, మరి ఎన్ని ఆటంకములు వస్తూ ఉన్నప్పటికీ కూడా తండ్రి 100 రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రభా మేము తండ్రి జరుపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మరి యొక్క దినమును మీ కృపతో మాకు అనుగ్రహించినటువంటి శుభదినము ప్రభా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నాయన లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుడవు, మానవులమైనటువంటి మమ్ములను వెలిగింపగలిగినటువంటి దేవుడవు, మీకు వందనాలు స్తోత్రములు. నాయన భూమికి తండ్రి సూర్యగోళము వెలుగైతే ప్రభా, మానవాళికి నీవు మాత్రమే వెలుగు తండ్రి. నాయన తండ్రి అటువంటి వెలుగుతో కూడినటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో మమ్మల్ని కుటుంబాలతో ప్రభా ప్రవేశింపచేసి ఈ యొక్క గొప్ప ధన్యతను ప్రభా తండ్రి మీరు మాకు ఇచ్చారు. మిమ్మల్ని కొనియాడుకోవడానికి, ఆరాధించడానికి నాయన తండ్రి మరి గొప్ప మరి నిధిలోంచి, బైబిల్ ఒక గొప్ప నిధి అని తెలియజేస్తున్నారు. అటువంటి నిధిలోంచి గొప్ప సత్యాలను ప్రభా మేము తెలుసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. నాయన ఈ విధంగా ప్రతి కుటుంబాన్ని కూడుకోవడానికి మీరు చూపినటువంటి ప్రేమ, అపారమైనటువంటి కృప కొరకు వందనాలు. నాయన ప్రతి ఒక్కరు కూడా సంతోషముతో తండ్రి మీ యొక్క సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించుకొని ఉన్నారు. నాయన కుటుంబాలన్నింటినీ కూడా ప్రభా మీ అపారమైనటువంటి ప్రేమ, కృప, శాశ్వతమైన ప్రేమతో బిడ్డలందరినీ కూడా ప్రేమించి ఆశీర్వదించి దీవించమని అడుగుతూ ఉన్నాను ప్రభా, మీకు వందనాలు స్తోత్రములు. ఆయన తండ్రి మరి యవనస్తులు అందరూ ఉద్యోగాలకు వెళుతూ ఉన్నారు. అడుగడుగున ప్రాణ భయంతో గడుపుతూ ఉన్నటువంటి ఈ దినములలో నాయన మీ కృప వెంబడి కృప వారికి దయచేయండి. వారు అడుగు విడిన ప్రతి చోట కూడా మీ కృప కాపుదల వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభా. నాయన వారి ఆలోచించే ఆలోచనలు అందు చేయించున్న ప్రతి ప్రయాణంలో కూడా మీరు తోడై నడిపించండి. నాయన ఆ విధంగా ప్రభా నాయన మరి వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆరోగ్యాలు తండ్రి వారికి అనుగ్రహించండి. ఆత్మీయ మేలులతో నింపండి. లోతైన అనుభవాల్లోకి నడిపించండి తండ్రి. నాయన మీ యొక్క రాక కొరకు మేము ఆయుత్తపరచబడ్డానికి తండ్రి నాయన మీలో కొనసాగే జీవితాలను దయచేయమని ఆరోగ్యాలు ప్రసాదించి తండ్రి నాయన శరీర రుగ్మతల నుంచి వారికి నెమ్మదిని కలుగు చేసి నడిపించమని అడుగుతున్నాను నాయన. ఆ విధంగా చిన్న బిడ్డలందరినీ, కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా జ్ఞానమునందును, వివేకమునందును, బుద్ధి కుశలత అందును ప్రభా నాయన తండ్రి మరి సమస్త విషయాల్లోనూ కూడా తెలివి జ్ఞానము యందు కూడా బిడ్డలు తండ్రి నాయన మీ సంరక్షణలో తల్లిదండ్రుల దీవెనతో బిడ్డలు వర్ధిల్లినట్లు కృప చూపమని అడుగుతున్నాను నాయన తండ్రి. ఈ విధంగా నేను వాక్యాన్ని తెలియజేస్తూ ఉంటుండగా ప్రభా ప్రతి హృదయానికి హత్తుకునే విధంగా నేను వాక్యాన్ని తెలియచేయడానికి నా నోటిని మీరు ముట్టిస్తాను తండ్రి. నాయన మరి తోడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. మీరు పలికే ప్రతి మాట కూడా తండ్రి ఎక్కడ కూడా పొరపడకుండా నాయన సహాయం దయచేయండి ప్రభా, మీకు వందనాలు.
నాయన ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో మేము కొనసాగుతూ తండ్రి నాయన తండ్రి మీలో తండ్రి నాయన నడిచేటటువంటి తండ్రి మీ వాక్యము మా పాదములకు దీపమును తండ్రి మా త్రోవలో వెలుగుగా ఉండినట్లు నాయన సహాయం దయచేయండి. ఆ వెలుగులో మేము నడుచుటకు నిత్యము కూడా ఈ కార్యక్రమాల్లో తండ్రి నాయన మీరు చూపించేటటువంటి వెలుగైనటువంటి మార్గంలో మేము నడుచుటకు నాయన మీ కృప ఆశీర్వాదం మాకు దయచేయమని నాయన ఆది నుంచి అంతముగా మీరే ఉండి ప్రభావ మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నిన్నటి రోజున మరి 100 రోజులు పూర్తి చేసుకున్నామండి. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత మనకి కదా, ఎంతో నిజంగా చాలా గొప్ప ధన్యత అండి. నిజంగా నిన్నటి రోజున 100 రోజులు పూర్తి చేసుకోవడం అనేది ఎన్నో ఆటంకాలు కుటుంబాల్లో వస్తున్నాయి, మరి అనారోగ్యాన్ని వస్తూ ఉంది, కానీ అంతలోనే మళ్ళీ కోలుకుంటా ఉన్నారు. మరి ఎన్నో శోధనలు వస్తూ ఉన్నాయి, అంతలోనే మళ్ళీ మనం తేరుకుంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో 100 రోజులు అందరూ కూడా నిన్న స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఏదో ఒక పెళ్ళికి వెళ్ళినట్టుగా చాలా సంతోషంగా అనిపించింది కదండి. మరి ఈ లోకంలో దేశ నాయకుల పిల్లలు మరి గొప్ప ధనవంతుల యొక్క బిడ్డలు ఎంతో విలువైనటువంటి వస్త్రాలు ఎంతో ఘనంగా వెళ్తూ ఉంటాడు, ప్రతి కార్యక్రమానికి వెళ్తూ ఉంటారు కదండి. అయితే మనం దేవుని బట్టి మరి అంతకంటే కూడా గొప్ప దేవుని బిడ్డలం మనం. మన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నటువంటి దేవుడు. అటువంటి మరి దేవుని యొక్క బిడ్డలు మనం ఇంకెంత గొప్పగా ఉండాలి. అందుకే నిన్నటి రోజున మీరందరూ ఎంతో సంతోషంగా ముఖాలు అందరికీ కూడా చక్కగా వెలుగుమయంగా ఉన్నాయి, ఎంతో ఆనందంగా మరి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని దేవుడిని అడుగుతూ ఉన్నాను. మరి ఈరోజు మనం యోబు గ్రంథంలోకి వెళ్తా ఉన్నాం అండి. మరి ఇన్ని రోజులుగా మనం యోబు గ్రంథాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము. అయితే ఇందులో మరి ఎవరి హృదయాలకు ఏమైనా కూడా సహాయకారిగా ఉన్నాయో వాక్యాలు మరి నాకు ఏమో తెలియదు, కానీ నేను మాత్రం చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను. శ్రద్ధగా ఆలకించండి. మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఈ విధంగా వాక్య సత్యాలను మనం ఎరిగి నడుచుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. మనం 12వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉన్నాం. అది అయిన తర్వాత 13వ అధ్యాయంలో కొన్ని మాటలు కూడా మనం మాట్లాడుకున్నాం. మరి మొన్నటి రోజు నేను చెప్పింది ఏంటంటే, ఎక్కడ మనం ఆగిపోయాము అంటే, వాగ్దాటి గల వాళ్ళను నోరాడకుండా చేస్తాడు, పెద్దల తెలివిని తొలగిస్తాడు. దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, ఎవరిని ఏ విధంగా చేయాలో ఆయనకి బాగా తెలుసు. గర్విష్ఠులను కూడా పడదోయగలిగినటువంటి దేవుడు, దీనులను ఆశీర్వదించి పైకి ఎత్తగలిగినటువంటి దేవుడు. మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, వాగ్దాటి గల వాళ్ళను నోరాడకుండా చేస్తాడు, పెద్దల తెలివిని తొలగిస్తాడు, అధిపతులను ఆయన ధిక్కరిస్తాడు, బలాఢ్యుల్ని బలహీనుల్ని చేస్తాడు. చీకట్లోని లోతైనటువంటి విషయాలను ఆయన వెలికి తీస్తాడు, చావు నీడను వెలుగులోకి తెస్తాడు. మరి జనాలను గొప్ప చేస్తాడు, ధ్వంసం కూడా చేయగలండి. మరి వారి యొక్క పొలిమేరలు విశాలం చేస్తాడు, వారిని తీసుకుపోతాడు కూడా. మరి కరోనా కాలంలో అందరి పొలిమేరలు కూడా నిండిపోతున్నాయండి, ఖాళీ ఉండట్లేదు. దేవుడు ఏమైనా కూడా చేయగలడు, ఎందుకంటే ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలను ఆశీర్వదించగలడు. ఆయన దుర్మార్గుల్ని ఆయన నాశనం చేయగలడు. అన్నీ ఆయన చేతిలో ఉన్నటువంటివి. అంత గొప్ప దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. లోక ప్రజల నాయకుల వివేకాన్ని తొలగించి వేస్తాడు, దారి కానరాని ఎడారిలో వాళ్లను తిరుగులాడేలా చేస్తాడు. వాళ్ళు వెలుగలేని వారే చీకట్లో తడుముకుంటూ ఉంటారు, వాళ్ళు మత్తుగా ఉన్న వాళ్ళలాగా తూలేటట్టు చేస్తాడు. ఇక్కడ దేవుని యొక్క జ్ఞానం, బల ప్రభావాల గురించి తన స్నేహితులకు మరి తెలిసినంత కూడా నాకు కూడా తెలుసు అని మరి యోబు చూపిస్తున్నటువంటి మాటలు మనం వింటా ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు యోబు, ఇదిగో వినండి, ఇదంతా నా కంటికి కనపడింది, నా చెవి దాన్ని విన్నది, గుర్తించింది కూడా అంటున్నాడు. అంటే స్నేహితులు ముగ్గురు పలికినటువంటి మాటలు నా చెవికి వినపడ్డాయి,
నేను ఆ మాటలు ఎటువంటియో నేను గుర్తించాను అని చెప్తా ఉన్నాడు. మీకు తెలిసినదియే నాకు తెలిసినది, నేను మీకేమీ తీసుకోను అంటున్నాడు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు స్నేహితులైనప్పటికీ కూడా స్నేహితుని ఆదరించడానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎంతో ప్రతి మాట కూడా యోబుని దెప్పు పొడుస్తూ ఉన్నారండి. గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలతో యోబుని గాయపరుస్తూ ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, మీకు తెలిసిందే కాదు, మరి నాకు కూడా తెలిసింది, నేను మీకేమీ తీసుకోను అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు వయసు మళ్ళినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారని ముందు మా గ్రంథాల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు అయినా నేను అమిత శక్తి గలవానితోనే మాట్లాడాలని ఉన్నాను, దేవునితోనే తర్కించాలని ఉన్నాను అంటున్నాడు యోబు. మరి అంటున్నాడు, మీరు అబద్ధాలు కల్పిస్తారు, మరి మీరంతా ఎందుకో కూడా కొరగాని వైద్యులు అంటున్నాడు. అంటే మరి ఎందుకో పనికిరానటువంటి వైద్యం చేసేటటువంటి వారు మీరు అంటున్నారు. మరి పనికిరాని వైద్యం చేస్తే మరి అనారోగ్యంగా ఉన్నతను కోలుకోగలడండి? కోలుకోలేడు కదా. అది అంటున్నాడు. ఎందుకంటే మీరు మాట్లాడేటటువంటి మాటలు దేనికి కూడా పని చేయవు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బొత్తిగా మాట్లాడకుండా ఉంటే మంచిది, అది మీ పట్ల జ్ఞానం అనిపించుకుంటుంది. మీరు నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఉండండి, అదే మీకు జ్ఞానం అనిపించుకుంటా ఉంది. అంటే ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడద్దు అని యోబు పలుకుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. యోబు గర్విష్టి అయినందువల్ల స్నేహితులు అనుకుంటున్నారు, యోబు గర్విష్టి అయినందువల్ల డంబాలు పలికే వాడైనందువల్ల ఇలా మాట్లాడని అనుకోకూడదు. ఎందుకంటే ఆయన గర్విష్టి, బహు డంబాలు పలికేటటువంటి వాడు, అందుకని ఇలా మాట్లాడాడని మనం అనుకోకూడదు అని యోబు మాటలు అర్థం ఇదేంటంటే, మిత్రులారా, నా మీదకి ఎంత ఘోరమైనటువంటి ఆపదలు ఎందుకు వచ్చాయో అన్న సమస్యను పరిష్కరించడానికి మీకు నాకు తెలిసినటువంటి ఈ సత్యాలు సరిపోవు. ఈ ఆపద ఎందుకు వచ్చిందో అని మనకు తెలియచేయడానికి, నాకు తెలియచేయడానికి మీకు నాకు తెలిసినటువంటి సత్యాలు దేనికి ఉపయోగపడవు అని చెప్తా ఉన్నాడు. మరి మీ జ్ఞానమే అన్ని జవాబులను ఇవ్వగలదన్న భ్రమలో ఉండకండి. మీరు ఇచ్చినటువంటి సలహాలు నన్ను ఏదో బాగు చేస్తాయని అటువంటి భ్రమలో మీరు ఉండకండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు కొరగానటువంటి నివారణను కలిగించే పనికి మాలిన వైద్యులు మీరు అంటున్నాడండి యోబు. ఎందుకంటే వాళ్ళు పలికినటువంటి ఒక్క మాట కూడా యోబు యొక్క జీవితానికి కానీ, మరి అతనికి ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయో అని ఒక మాట కూడా తనకి ఉపయోగకరమైనటువంటి మాటలు వాళ్ళ దగ్గర లేవు అని యోబు పలుకుతా ఉన్నాడు. మరి ఇప్పటి వరకు చెప్పిన దానికంటే మరి కాస్త అర్థవంతమైనటువంటి మాటలు పలకలేని పక్షంలో దయచేసి మౌనంగా ఉండండి అంటున్నాడు. మరి ఇంతవరకు కూడా మరి అర్థవంతమైనటువంటి మాటలు మీరు పలకలేని పక్షంలో, అంటే మీ మాటల్లో ఇంతకు మించి మీరు మాట్లాడినా నాకేం ఉపయోగం లేదు కనుక మీరు దయచేసి మౌనంగా ఉండండి అని యోబు సెలవిస్తా ఉన్నాడు. మరి దేవుని నుండి జవాబు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటున్నాడండి యోబు. అంటున్నాడు, నేను దేవునితో మాట్లాడతాను, నేను ఆయన నుంచి తెలుసుకుంటాను, మరి ఇక్కడ ఆయన నుంచి జవాబు తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను అంటున్నాడు. మరి వారు కల్పించినటువంటి అబద్ధాలు ఏమంటే, యోబు దుర్మార్గుడని చేసిన నేరారోపడే వారు కల్పించినటువంటి అబద్ధం. ఎవరని? ముగ్గురు స్నేహితులు కూడా నువ్వు తప్పు చేసావు అని మొదటి నుంచి కూడా వాళ్ళు అంటూనే ఉన్నారు. కానీ నిజానికి ఏ పాప ఎరగడండి యోబు. మరి అటువంటిప్పుడు వాళ్ళనే మాటలు ఎంత బాధాకరంగా ఉంటాయి అలా అంటున్నారు. అందుకే అంటున్నాడు, మీరు కొరగాని వైద్యులు అనేసి అంటా ఉన్నాడు. మరి ఇప్పుడు అవి యోబు అంటున్నాడు, ఇప్పుడు నా వివాదం ఆలకించండి, వినండి, నా పెదవుల మీదుగా వెలువడే తర్కం ఆలకించండి. ఇప్పుడు అంటున్నాడు, నేను ఏం మాట్లాడతానో, ఎవరితో వ్యాజ్యమాడతానో ఇప్పుడు మీరు ఆలకించండి అంటున్నాడు. మరి దేవుని పక్షంగా మీరు అన్యాయంగా మాట్లాడతారా? కదండి, దేవుని అడ్డం పెట్టుకునే వాళ్ళు మాట్లాడారు కదా ఇన్ని రోజులను. ఏదో హితబోధ చేసేస్తున్నావని దేవుడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, నువ్వు అలాగుండు, ఇలా ఉండు, మరి దేవుణ్ణి నువ్వు వేడుకో, నేను ఏం తప్పు చేశానని క్షమించని వేడుకొని ఇలాంటి మాటలు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని వాళ్ళు మాట్లాడారు అంటున్నాడు. ఇక్కడ దేవుని పక్షంగా మీరు అన్యాయంగా మాట్లాడతారా? ఆయన తరపున వంచన మాటలు పలకవచ్చా?
మరి ఆయన పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తారా అని అడుగుతా ఉన్నాడు. మరి దేవుని తరపున మీరు వాదిస్తారా మీరు అని చెప్పి యోబు వాళ్ళు మరి స్నేహితుల్ని అడుగుతా ఉన్నాడు. అంతేకాకుండా ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమమా అంటున్నాడు కదండి. మరి అబ్రహామును పరిశోధించిన దేవుడు యోబును పరిశోధిస్తున్నటువంటి దేవుడు, మరి ఏ పాపం చేయనటువంటి యోబు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి పాపం చేసినటువంటి వారి పరిస్థితి ఏంటి? మరి దేవుడు మరి వాళ్ళని పరిశోధిస్తే వాళ్ళు ఏమైపోతారు అది అంటున్నాడు యోబు. అది మీకు క్షేమమా? మనుషులను మోసగించినట్టు ఆయనను మోసపుచ్చగలరా అని అడుగుతా ఉన్నాడు. మీరు మానవులు అయితే మీ మాటలు కారణం చేత మోసపుచ్చుతారు, అయితే దేవుణ్ణి మీరు మోసం చేయగలరా అని స్నేహితుల్ని యోబు ప్రశ్నిస్తా ఉన్నాడు. మీరు రహస్యంగా పక్షపాతం వహిస్తే మిమ్మల్ని దేవుడు తప్పకుండా ఖండించి తీరుతాడు అంటున్నాడు. మీరు ఇలా పక్షపాతంగా మాట్లాడితే దేవుడు మిమ్మల్ని ఖండిస్తాడు అంటున్నాడు. అలాంటప్పుడు ఆయన ప్రభావం మీకు భీతి పుట్టించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా అని అడుగుతున్నాడు. మీరు అలా చేయడం వల్ల మీకు ఆయన ప్రభావం, ఆయన యొక్క గొప్ప శక్తి మీకు భీతి పుట్టించదా అంటే భయం పుట్టించదా అని అడుగుతూ ఉన్నాడు. మిమ్మల్ని ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా అని తిరిగి ప్రశ్నిస్తా ఉన్నాడండి స్నేహితుల్ని అంటున్నాడు. మీరు పలికే లోకోక్తులు బూడిద లాంటి సామెతలు, మరి మీరు బలమైన వాదాలు, మీ బలమైనటువంటి వాదాలు మట్టి గోడలు లాంటివి అంటున్నాడు. అంటే బూడిద మీద నీళ్ళు వేస్తే అది కూడా కొట్టుకుని వెళ్ళిపోద్ది కదండి. అలాగే మట్టి గోడలు కూడా పైన ఏ కప్పు లేకపోతే వర్షం పడగానే ఏమైపోతాయి? కరిగి నీటిలో కలిసిపోతూ ఉంటాయి. అది అంటున్నాడు, మీరు మాట్లాడే మాటలు బూడిద లాంటివి, మట్టి గోడలు లాంటివి అని తెలియచేస్తా ఉన్నాడు వాళ్ళకి, స్నేహితులకి యోబు. తర్వాత తాము దేవుని తరపున వాదించేవారు అన్నట్టు యోబు స్నేహితులు మాట్లాడుతున్నారు. మరి ఇదే నిజమైతే తన పైన లేనిపోని నేరాలు ఎందుకు మోపుతున్నారు అని అడుగుతూ ఉన్నాడు యోబు. మరి అతనిలో తప్పులు ఏమన్నా ఉన్నాయేమోనని యోబుని పరీక్షిస్తూ ఉన్నారు. దేవుడు వారిని కూడా అదే విధంగా పరీక్షిస్తే వాళ్ళు ఏమవుతుంది అని యోబు ప్రశ్నించుకుంటా ఉన్నాడు. వీళ్ళు ఇంతగా మాట్లాడుతూ ఉన్నారు, అన్ని తెలిసినట్టు మాట్లాడుతూ ఉన్నారు, మరి దేవుడు కూడా వాళ్ళని ఈ విధంగా ప్రశ్నిస్తే వాళ్ళు ఏమైపోతారు అని యోబు పలుకుతున్నటువంటి మాటలను మనం వింటూ ఉన్నామండి. మరి దేవుని గురించి అంత తేలికగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆయనంటే భయం లేదా? మరి తాము యోబు కంటే కూడా మంచివారమైనట్టు కదండి. మరి నీతిమంతుడు యథార్థవంతుడైన యోబు కంటే కూడా వాళ్ళు నీతిమంతులు కారు, యథార్థవంతులు అంతకంటే కాదు. మరి వారు భావించుకుంటున్న సంగతిని యోబు పసిగట్టాడు. వాళ్ళు ఆ విధంగా అనుకుని యోబుకి గొప్ప గొప్ప సలహాలు మేము ఇచ్చేస్తున్నాము అని వాళ్ళు ఊహించుకుంటా ఉన్నారు. అయితే వారి అంతరంగంలోని భావం ఇలా ఉండవచ్చు. అది ఏంటో చూద్దాం. మరి దేవుడు యోబుని అతని పాపాల కారణంగా ఘోరంగా శిక్షించాడు. అదే అండి వాళ్ళు అనుకున్నది ఏంటంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి భావన, మరి యోబు చేసినటువంటి పాపాలకే ఇంత ఘోర శిక్ష దేవుడు అతనికి ఇచ్చాడు, శిక్షిస్తున్నాడు అని అనుకుంటా ఉన్నారు. మరి ఆయన ఆ విధంగా మనకు చెయ్యలేదు కనుక యోబు చాలా చెడ్డవాడై ఉండాలి అంటున్నాడు. అంటే యోబు ఇంతగా బాధపడుతున్నాడు, ఇంత వేదన అనుభవిస్తున్నాడు అంటే యోబు కంటే మనం మంచివాళ్ళం కనుక మనకి ఇలాంటి వేదన మనకి కలగలేదు అని అనుకుంటున్నారు వీళ్ళు. అంటే యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు కనుక యోబు యొక్క నీతిని అపవాదికి ఆయన తెలియచేయడం కోసమే, ఆయన యొక్క యథార్థత గుణాన్ని దానికి తెలియచేయడం కోసమే దేవుడు ఇటువంటి శిక్షను ఇస్తా ఉన్నాడు. ఆయన మరి యోబు వంక చూడకుండా ఆయన ముఖం తిప్పుకున్నాడు. మరి అపవాది ఎన్ని విధాలుగా ఆయన్ని బాధిస్తూ ఉంది. అతని యథార్థతను గుర్తించాలని, అపవాది గుర్తించాలని దేవుడు చేసినటువంటి పని. అయితే వీళ్ళు అంటున్నారు, మేము మంచివాళ్ళమై చాలా మంచివాళ్ళం కనుకే యోబు చెడ్డవాడు కనుక తనకు అలాంటి ఆపదలు కలిగినాయి, మేము మంచివాళ్ళం కనుక మాకు ఎలాంటి ఆపదలు లేవు అని వీళ్ళు అనుకుంటున్నారండి. యోబు చాలా చెడ్డవాడై ఉండాలి, మనం మంచివాళ్ళమై ఉండాలి.
కనీసం అతనంత చెడ్డవాళ్ళని మాత్రం కాదు, అతనంత చెడ్డవాళ్ళు మాత్రం ఏం కాదు, అందుకనే దేవుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడని అనుకుంటున్నారు. మరి తనలో ఉన్నటువంటి స్వనీతిని పెట్టడం ఎవరికైనా చాలా కష్టం. అతనితో మాట్లాడేటటువంటి ఇతరులకు కూడా అది ఒక పెద్ద సమస్య అవుతుంది అని మానవ హృదయం నుండి పెరికి వేయడానికి అతి కష్టమైనటువంటి పాపాల్లో ఇది ఒకటి అనుకుంటున్నారు వీళ్ళు. ఎంతగా కూడా మేము యోగుతో మాట్లాడినా కూడా అతను లక్ష్య పెట్టట్లేదు మా మాటలు అని, ఇది ఒక పెద్ద సమస్య. ఇది ఎలా మానవ హృదయం నుండి పెరిగి వేయడానికి కూడా అతి కష్టమైనటువంటి పాపాల్లో ఇది ఒకటి అని స్నేహితులు అనుకుంటున్నటువంటి మాట అండి. మరి ఇక యోబు అంటున్నాడు, ఇక ఊరుకోండి, నన్ను శాంతంగా ఉండిపోనియండి, నేను మాట్లాడతాను, నా మీదకి ఏది వస్తే అది వస్తుంది, మీరు నెమ్మదిగా ఉండండి, నేను మాట్లాడతాను, దేవుడితో నేను మాట్లాడతాను, ఏవైనా సరే నేను అనుభవిస్తాను అని అంటున్నాడు యోబు. నా శరీరం నాకే ఎందుకు కావాలి, నా ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని మాట్లాడతాను, ఏమైనా సరే నేను దేవునితో నేను మాట్లాడతాను అని అంటున్నాడు. ఇదిగో వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయన వైపు ఆశాభావంతో ఎదురు చూస్తాను, ఆయన ఎదుటే నా మార్గం సరి అయినదని రుజువు చేసి తీరుతాను అంటున్నాడు. చూడండి ఎంత కృత నిశ్చయంతో ఉన్నాడో యోబు కదండి. ఇటువంటి నిశ్చయం కలిగిన కనుకే అంత చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు స్నేహితులతోటి. మరి దీనివల్ల నాకు విడుదల కూడా ఎలాగంటే, భక్తి లేని వాడు దేవుని ఎదుటకు రావడానికి సాహసించాడు, అంతే కదండి. దుర్మార్గుడు దేవుని ఎదుటికి రావడానికి ఇష్టపడ్డు. అలాగే భక్తి లేని వాడు దేవుని ఎదుటికి రావడానికి సాహసించలేడు. ఎందుకంటే ఈయన సాహసిస్తున్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని చేత నీతిమంతుడు అనిపించుకున్నటువంటి యోబు ఈయన. మరి వినండి, నా మాటలు శ్రద్ధతో ఆలకించండి, నేను చెప్పేది మీ చెవుల్లో మారుమ్రోగాలి అంటున్నాడు. నేను చెప్పే మాటలు మీ చెవుల్లో మారుమ్రోగుతాయి చూడండి అని చెప్పేసి అంటున్నాడు. అదేంటో చూద్దాం. చూడండి, నా వ్యాజ్యం సిద్ధం చేసుకున్నాను, అంటే నేను ఏం మాట్లాడాలో ఆ మాటలు నేను సిద్ధం చేసుకున్నాను, నేను నిర్దోషినని వెల్లడి అవుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఈయన ఏ పాపం చేయలేదన్న ధీమా ఆయనకి హృదయంలో ఉందండి, అంత నమ్మకం కలిగి ఉన్నాడు కనుక అంటున్నాడు, నేను నిర్దోషినని వెల్లడి అవుతుందని నాకు తెలుసు అని ధీమాగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమైతే అవనివ్వు అంటే ఎందుకు పాపం చేయలేదు కనుక ఆయనకి అంతటి మరి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు, దేవునితో మాట్లాడతాను, ఏమైనా సరే నన్ను ఏం చేసినా పర్వాలేదు అంటాడు. కానీ ఇక్కడ నాతో వ్యాజ్యమాడి గెలవగలవాడు ఎవడు, ఒకవేళ ఎవడైనా ఉంటే నేను మౌనంగా చచ్చి ఊరుకుంటాను. ఎవరైనా కూడా నాతో వ్యాజ్యం అంటే స్నేహితుల గురించి ఎవరైనా వ్యాజ్యం ఆడితే నేను చచ్చి ఊరుకుంటాను, ఒకవేళ ఎవడైనా ఉంటే మౌనంగా చచ్చి నేను ఊరుకుంటాను అంటున్నాడు. మరి యోబు ధైర్యం చేసి మాట్లాడడానికే నిశ్చయించుకున్నాడు. మరి అందుకే దేవుడు తనను చంపినా సరే చివరికి తన నిర్దోషత్వం రుజువు అవుతుందన్న భావం దేవుని పట్ల అతనికి ఉంది. దేవుడు ఆయన చనిపోయినా సరే పర్వాలేదు, కానీ అతని చేసినటువంటి లోటేంటి, మరి అతని ఏ పాపం చేశాడో అది తెలుసుకోవాలనేటువంటి ఆయన తాపత్రయం, అదొకటి నేను తెలుసుకోవాలనేటువంటి పట్టుదల ఆయనలో యోగులో ఉంది. అందుకే అంటున్నాడు, నేను మాట్లాడడానికి నిశ్చయించుకున్నాను, అందుకే దేవుడు తనను చంపినా సరే చివరికి తన నిర్దోషత్వం రుజువవుతుందన్న ఆశాభావం దేవుని పట్ల అతనికి ఉంది. మరి దేవుని ఎదుట తనను తాను సమర్థించుకోవాలని తహతహలాడుచూ ఉన్నాడు. మరి ఇతని అభిలాష, ఇతడు మరి కపట భక్తుడు కానీ దుర్మార్గుడు కానీ కాదని నిరూపిస్తాము. ఆయన యొక్క ఆశ మరి కపట భక్తుడు కానీ మరి దుర్మార్గుడని కానీ కాదని కానీ నిరూపిస్తూ ఉంది, దుర్మార్గుడు కానీ కాదని నిరూపిస్తూ ఉంది. మరి దేవా, నేను 2 మనవులను మాత్రమే చేస్తూ ఉన్నాను, వాటిని తిరస్కరించవద్దు అని అడుగుతున్నాడండి. 2 మనవులు కదండి, 2 మాటలు, మీరు దయతో నా మాటలు వినండి, 2 మాటలు అడుగుతూ ఉన్నాను, నేను మీరు వాటిని తిరస్కరించవద్దు అని అంటున్నాడు. అప్పుడు నీ ముఖం చూడకుండా నేను దాక్కోను. నీ బరువు, ఈ 2 మాటలు ఏంటంటే, నీ బరువైన చెయ్యి నా మీద నుంచి తీసివేయి, నీ గురించినటువంటి భీతి నన్ను భయపెట్ట నీకు అంటున్నాడండి. నీ బరువైనటువంటి చెయ్యి నా మీద నుంచి తీసివేయి, నీ గురించి
మరి భీతి నన్ను భయపెట్టనీయకుండా. దేవుని యందు అంత భయభక్తులు కలిగినటువంటి వాడండి. అందుకే అంటున్నాడు, మరి నన్ను ఇంత భయపెట్టకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అప్పుడు నన్ను పిలువు, నేను జవాబిస్తాను. పోనీ నేను పిలుస్తాను, నువ్వు పలుకు అని అంటున్నాడండి దేవుడితో. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యోబు. మరోసారి యోబు తన స్నేహితులతో మాటలు ఆపి దేవుణ్ణి సంబోధిస్తున్నాడు. ఏమనంటే, నా మీద నేరము మోపకుండము, నీ వేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయమని నేను దేవునితో చెప్పేదాను అంటున్నాడండి. అంత చక్కగా మాట్లాడుతున్నాడు. మరి మనం ఈరోజు ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. మళ్ళీ ఎల్లుండి మాట్లాడినప్పుడు యోబు గురించి మరిన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉందాం. దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, కృపయు మరి చేరి ఉన్న బిడ్డలందరికీ కూడా నిండుగా మెండుగా కలుగును గాక. ఆమేన్. ముగిస్తానండి అందరూ. Thank you so much, Amma. Next, I call upon Praisey from Dubai for the closing prayer. Closing prayer by Praisey from Dubai. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన స్తుతి దేవా, మీకు ప్రభావం నిన్న మామూలు దేవ మాకు సరి నడిపించండి తండ్రి. ఇంతవరకు ప్రభావ కింద బలపరుచుకుని కాచికప్పుడు నడిపించిన మీకు వందనాలు తండ్రి. దేవ సంస్థ సమకూర్చి నడిపిస్తున్నందుకు కూడా మీకు వందనాలు తండ్రి. దేవ నడిపించి రౌతిక సమయంలో ప్రభావ ఈ సన్నిధికి వచ్చిన దేవ మేము అందరం మీ తండ్రి. దేవ నీ సన్నిధిలో తండ్రి, ఈ కృపని ప్రేమతో నీ మనుషులతో తండ్రి. దేవ మీ నా పైన తండ్రి, దేవ నువ్వు కుప్పించి ప్రేమ బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కటి ప్రభావ నువ్వే స్వాధీనించుకొని నడిపించండి. మంచి ఆరోగ్యం దయచేయండి, వాళ్ళని శక్తిని దయచేయండి తండ్రి. ఇలా ఉండాలో కూడా నేర్పించండి ప్రభావ. దేవా నడిపించండి తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన మంచి ప్రేమను బట్టి కూడా మీకు వందనాలు, చూపిస్తున్న ప్రేమను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. దేవా ఇంతవరకు తండ్రి మమ్మల్ని తండ్రి ఎంతగా నువ్వు ప్రేమించి ప్రభావ సమస్తలు సమకూర్చినందుకు మీకు వందనాలు తండ్రి. దేవ మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని తండ్రి దేవ సమస్తగా తండ్రి దేవ నెలంతా కాచి కాపు నడిపిస్తూ మీకు వందనాలు తండ్రి. నెలంతా ప్రభావ మేము ముగింపు అవుతాం కూడా శక్తిలో దయచేసినందుకు మీకు మంచి శక్తిని తండ్రి, బలాన్ని ఇస్తున్నందుకు కూడా మీకు వందనాలు తండ్రి. దేవ మీకు మంచి దేవ నడిపించండి తండ్రి. ప్రతి అందరి కుటుంబాలను దీవించండి ప్రభు, ఆశీర్వదించి నడిపించండి తండ్రి. దేవ నడిపించు ప్రభు. అలాగే తండ్రి పెద్దలను దీవించండి తండ్రి, ఆశీర్వదించి నడిపించి మంచి ఆరోగ్యం దయచేసి నడిపించండి ప్రభు. నీ కృపాని ప్రేమతో నీ వాత్సల్యతో తండ్రి దేవ నువ్వే చూపించి నడిపించండి తండ్రి. దేవని ఆశీర్వదిస్తున్నావు తండ్రి, ఆరోగ్యం ఇస్తున్నావు ప్రభు, బలాన్ని శక్తిని ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. దేవ నడిపించండి ప్రభు. వాళ్ళు మేము ముట్టండి తండ్రి, స్వస్థపరిచి నడిపి ఇంకా మంచిగా నడుస్తాను కూడా ప్రభు. నువ్వే కురిపించి ప్రేమను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. అమ్మమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించి నడిపించండి కూడా ప్రభు. మంచి ఆరోగ్యం నువ్వే దయచేసి నడిపించండి తండ్రి. దేవ మీకు వందనాలు తండ్రి. వాయిని కూడా నువ్వు దీవించండి, ఆశీర్వదించి నడిపించండి ప్రభు. మంచి ఆరోగ్యం నువ్వే దయచేయండి తండ్రి. ఇంతవరకు నువ్వు ఆరోగ్యం బట్టి మీకు వందనాలు, శక్తిని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఇక ముందు కూడా ప్రభు అలాగే శక్తిని బలాన్ని నువ్వు దయచేసి నడిపించండి తండ్రి. అలాగే ప్రభు అతను కూడా నువ్వు దీవించండి తండ్రి, ఆశీర్వదించి నడిపించండి ప్రభు. కాలు మేము ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. నువ్వు స్వస్థపరిచింది ఇది తండ్రి తగు కాదు కదా, ఒక మాటతో తండ్రి, ఒక చూపుతో ప్రభు నువ్వు స్వస్థపరిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఎంతో మంచి కార్యాలు చేస్తున్నావు ప్రభు. ఇది కూడా తండ్రి ఖచ్చితంగా ప్రభు నువ్వు చేసి నువ్వు జరిగిస్తున్నందుకు కూడా మీకు వందనాలు తండ్రి. దేవ నడిపించండి తండ్రి. డ్యూటీకి వెళ్తుంది కదా ప్రభు, డ్యూటీ అంతట్లో నువ్వే తోడుగు నడిపించండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా ప్రభు నీ దగ్గర పనిచేస్తాం కూడా తండ్రి. తన శక్తిని అని బలాన్ని దయచేసి నడిపించండి. కుటుంబ అవసరాలన్నీ తండ్రి నువ్వే తీర్చి నడిపించండి ప్రభా. దేవా మీకు ప్రతి ఒక్కటి ప్రభు నువ్వే సౌజన్యం ఎంచుకొని నడిపించండి తండ్రి. దేవా మీకు నీ కరోనా వల్ల ప్రభా ఎవరికి ఏది అంటుకున్నా తండ్రి నువ్వే కాచి కాపాడి నడిపించండి ప్రభు. అలాగే తండ్రి సింపులతో నువ్వు దీవించండి, ఆశీర్వదించి నడిపించండి తండ్రి. దేవా మీకు మంచి ఆరోగ్యం నువ్వే దయచేయండి, బలాన్ని శక్తిని దయచేయండి ప్రభా. దేవా మీకు తండ్రి తల్లి మేము స్వస్థపరిచి నడిపించండి, కృప చూపించండి ప్రభా. దేవా మీకు తండ్రి. అలాగే ప్రభా శ్యామలతను దీవించండి, ఆశీర్వదించి నడిపించండి తండ్రి. డ్యూటీకి వెళ్తున్నారు కదా ప్రభా, డ్యూటీ అంతట్లో నువ్వే తోడుగుని నడిపించండి తండ్రి. డ్యూటీ శాండీ నువ్వు దీవించండి తండ్రి. డ్యూటీ ఎగ్జామ్స్ లో మీరు తోడుగుని నడిపించండి, జ్ఞానం దయచేయండి. సొలు మనిషి జ్ఞానాన్ని తండ్రి సదాకజ జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించండి. జ్ఞానం కదుగున
మంచి ఆరోగ్యం దయచేసి నడిపించండి ప్రభా, కృప చూపించి నడిపించండి తండ్రి. ప్రమిళానంని దీవించండి తండ్రి, ఆశీర్వదించి నడిపించండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేసి నడిపించండి తండ్రి, నువ్వే తోడుగా నడిపించండి ప్రభా. ప్రవీణ్ మా ఇంటి కూడా నువ్వే దీవించండి, ఆశీర్వదించి నడిపించండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేసి నడిపించండి తండ్రి. సమస్త సమకూర్చి నడిపించండి ప్రభా. దేవా మీకు కొన్నాను తండ్రి. అలాగే ప్రభా చైతన్యాన్ని దీవించండి తండ్రి. నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు కొన్నావు ప్రభా, నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి కూడా మీకు కొన్నావు తండ్రి. ఇంకా ప్రభా కుటుంబాంతాన్ని నువ్వు దీవించండి, ఆశీర్వదించి నడిపించి అమ్మగారిని కూడా నువ్వు దీవించండి తండ్రి. దానికి మంచి ఆరోగ్యం దయచేసి నడిపించండి. ప్రయాసపడి ప్రభా మా దగ్గరకు వచ్చి తండ్రి తన వాకింగ్ చదువుతుంది కదా ప్రభు, ఇంకా చిత్రం దీవించండి తండ్రి, ఆశీర్వదించి నడిపించండి ప్రభా. దేవా మీకు కొన్నావు తండ్రి. మాతో నాతో తండ్రి రథ కోసం ప్రభా దేవా సంస్థను సమకూర్చి నడిపించండి తండ్రి. స్వప్నాలను మాట్లాడే దేవుడు కదా ప్రభా, మాట్లాడి తండ్రి మా అవసరాలన్నీ తండ్రి నువ్వే తీర్చి నడిపించండి ప్రభా. సటేది మరిగేది ఏది లేదు కదా దేవా, మాకు నాకు తండ్రి మంచి కార్యాలు నువ్వే జరిగించి ఇంకా తండ్రి సాక్షులుగా ప్రభా మాకు దేవా మేము చెప్తాను పడి శక్తి బలాన్ని దయచేసి అనుగ్రహించి నడిపించేస్తాను తండ్రి. ఆమేన్. ఈ రాజ్యం వచ్చిన కాక నీ చిత్రం పొరలోగా నెరవేరిన భూమి అందునే సోదరం తేగా చేసిన ప్రశ్న రాజ్యము శక్తి ఆమె సత్నిజం ప్రవేశ సత్నిజం యశ్నమ సంపూర్ణ అపవాద క్రియలంతా హరళియా హరళియా స్తోత్రం స్తోత్రం. ఆమెన్ ఆమెన్. ఆశీర్వాదం వల్మమీదం వర్షం ఆశతో నమ్మియున్నాము నిశ్చయవదము మహిమీద రుమారించుము దేవా ప్రేమ వర్షంబు రుమారించుము దేవా. ఆమేన్. Thank you so much, Prezi. Next, I call upon Ammu Akka from Hyderabad to give the vote of thanks. Vote of thanks by Ammu Akka from Hyderabad. Good evening, everybody. First of all, I thank God for giving us the sun and one day to come into His presence and worship Him. Coming to today's session, I'd like to thank our host for today, Rocky from Rajahmundry, for being such a wonderful host and leading the session. Thank you, Rocky. May God bless you. Next, I thank Mom for the opening prayer and for opening the session. Then, the group songs by Shinimaya and family from Narsipuri. Thank you, Maya and family, for leading us, everybody, into the worship and adoration. Special song by Suryakanta Mamma from Rajahmundry. Thank you, Mamma, for singing us such a special song and wonderful song. Next, I'd like to thank Vimla Atta from Rajahmundry for leading us to today's scripture reading. Thank you, Atta. May God bless you. I would like to thank Pramila Nanamma from Rajahmundry for delivering us the Lord's message for today. Thank you, Nanamma. May God bless you. Lastly, I'd like to thank Prezi from Dubai for closing the session with the closing prayer. Thank you so much, Prezi. Thank you so much, Prezi. May God bless you. And I also want to thank the technical team, especially today. I think Ronnie did the most of the part. Thank you so much, Ronnie. Hope you do well and may God bless you. Thank you all for giving me this opportunity. Off to Rocky. Thank you so much, Ammu Akka. Now I request Joshmaya from Hyderabad to announce the results of yesterday's singing and drawing competition. Results by Joshmaya from Hyderabad. ఓకే ఒకసారి రీలాగిన్ అవుదాం. Maya? Relog. రీలాగిన్ అయితే బాగుండొచ్చు. I request everyone to log out and relog. స్టార్ట్ చేసిన మాయ
Good evening, Vanana. Sundar's family ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ 100 days జరుపుకున్న సందర్భంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి పాటల ద్వారా దేవుని స్తుతించి మహిమపరిచారు. అలానే పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవుని స్తుతించారు. అలానే చిన్నపిల్లలకి డ్రాయింగ్స్లో వారు పార్టిసిపేట్ చేశారు. చిన్నపిల్లలు యూత్ అందరూ కూడా. సో వాళ్ళకి ఇది కాంపిటీషన్ అనేది కాదు, కానీ వాళ్ళని ప్రోత్సహించడం గురించి మనం చేసింది మాత్రమే. అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని కాదు. అందరూ సాంగ్స్లో అందరూ బాగా పాడారు, పిల్లలు పాడారు. వాళ్ళు ఎంచుకున్న లాంగ్వేజ్లో పాడారు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, ఆఫ్రికన్ అన్ని లాంగ్వేజెస్లో కూడా చాలా బాగా పాడారు. జడ్జెస్ కూడా చాలా కష్టమైంది అనుకుంటా వాళ్ళు జడ్జ్ చేయడానికి. అందరూ బాగా పాడారు. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పిల్లలు తర్వాత యూత్ చాలా బాగా డ్రా చేశారు. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు మన యూత్లోగా, అంటే టైం లేక మిస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, వాళ్ళు నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి మంచిగా మళ్ళీ వేస్తారు. సాంగ్స్ సాంగ్స్లో అందరూ నైసీ మలయాళంలో పాడారు. నైసీ అండ్ శాండీ. క్యూటీ అండ్ శాండీ మలయాళంలో పాడారు. నైసీ కూడా మలయాళంలో పాడారు. తర్వాత బ్లెస్సీ ఇంగ్లీష్లో పాడారు. తర్వాత పమ్మీ కన్నడ, సోనీ తెలుగులో పాడారు. అలానే గ్యాబీ ప్రైజీ ఆఫ్రికన్ లాంగ్వేజ్. నెక్స్ట్ చరణ్ తెలుగులో పాడారు. తర్వాత రూత్ అండ్ షైనీ హిందీలో పాడారు. రూబీ తాయ్ రాణి తెలుగులో పాడాడు. రూబీ వచ్చి హిందీ, తాయ్ లాంగ్వేజ్ అండ్ లిటిల్ ఏంజల్ తాయ్లో పాడారు. సో అందరూ కూడా చాలా బాగా పాడారు, పార్టిసిపేట్ చేశారు. దేవుని పాటల ద్వారా దేవుని మహిమపరిచారు. ఇవి రిజల్ట్స్ అనేది ఒకరిని అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు, అందరూ చాలా బాగా పాడారు. సాంగ్ సెషన్కి వచ్చినప్పుడు జడ్జెస్గా జడ్జెస్ ప్రమిళ ఆంటీ, సూర్యకాంతం ఆంటీ, తర్వాత పాప, శ్యామల నలుగురు జడ్జెస్గా ఉన్నారు సాంగ్స్కి. అలానే డ్రాయింగ్ కూడా. కిడ్స్లో ఫస్ట్ ప్రైజ్ నైసీ. May God bless you. Congratulations. May God bless you. చాలా బాగా పాడారు. నెక్స్ట్ కిడ్స్ సెకండ్ ప్రైజ్ గోస్ టు రాణి అండ్ బ్లెస్సింగ్. కంగ్రాచులేషన్. మే గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ యూత్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు రూత్ అండ్ షైనీ. Congratulations. May God bless you. Second prize goes to Pammi. Congratulations. May God bless you. And third prize goes to Sharon. Congratulations. Thank you. May God bless you. Okay. Next
నెక్స్ట్ ఐటమ్ డ్రాయింగ్స్. పిల్లలు తర్వాత యూత్ చాలా బాగా చేశారు, చాలా బాగా కష్టపడ్డారు. వాళ్ళు ఎంచుకున్న ఐటమ్ వాళ్ళు డ్రా చేయడానికి ఒక్కొక్కరు ఒక రోజు చేయవచ్చు, 2 రోజులు 3 రోజులు కూడా కష్టపడి ఉండొచ్చు మనం అనౌన్స్ చేసిన తర్వాత ప్రిపేర్ అవ్వమంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ని తీసుకొని చేశారు, చాలా బాగా చేశారు. రాణి జస్ట్ నేను ఏమేమి చేశారు ఏమేమి వేశారు అనేది షార్ట్ దీనిలో చెప్తాను నేను. రాణి 5 రొట్టెలు 2 చేపలు 7 రొట్టెలు 7 రొట్టెలు 5 చేపలు కాదు 2 అంటే 2 ఐటమ్స్ 2 సార్లు 2 చేశారు. ఓకే. ఇది తర్వాత జోనా గురించి తిమింగలం చేప కడుపులో ఉన్న ఆ డ్రా కూడా అది కూడా చేశారు. జోనా 2. ఓకే. తర్వాత నైసి తల్లి జీసస్ బర్త్ గురించి వేశారు. జీసస్ బర్త్ గురించి మనకి మత్తయి, మార్క్, లూకా 5 చాప్టర్ 5 ఖండాలు దీనిలో కూడా ఉంటుంది, 5 గాస్పుల్స్ లో కూడా ఉంటుంది. తర్వాత బ్లెస్సీ దానియేలు సింహం బోన్లో అది వేశారు. దానియేలు 16:6-14 ఉంటుంది. దానియేలుని ఎందుకు సింహబోన్లో వేశారు అనేది. తర్వాత క్యూటీ వచ్చేసి జీసస్ ఏంటి పేతురుతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆంటీనా వాళ్ళ మదరిని స్వస్థపరిచిన అది వేశారు. తర్వాత గ్యాబీ సొలొమోన్ రాజు జ్ఞానం విజ్డమ్ గురించి, తర్వాత శివారాణి తీసుకొచ్చిన కానుకలు దాని గురించి వేయడం జరిగింది. అలానే రూత్ జీసస్ యేసుప్రభు పాదాలని మగ్దలేని మధ్య జీసస్ పాదాలని అత్తరుతో కడగడాన్ని డ్రా చేశారు. ఓకే. చరణ్ లాస్ట్ సప్పర్ ప్రభురాత్రి భోజనం గురించి చాలా బాగా డ్రా చేశాడు చరణ్. అలానే షైనీ దావీదు గులియాత్ వడిసెల్లా దీంతని వడిసెల్లా డ్రా చేయడం జరిగింది. సో ఈ డ్రాయింగ్స్ అన్నిటికి ఫస్ట్ ప్రైజ్ కిడ్స్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నైసి. కంగ్రాచులేషన్స్, మై గాడ్ బ్లెస్ యు. సెకండ్ ప్రైజ్ గోస్ టు రాణి అండ్ బ్లెస్సీ. Congratulations, may God bless you. Youth the first prize goes to Shiny. Congratulations, may God bless you. Second prize, Charan. Congratulations, may God bless you. And third prize goes to Ruth. Congratulations, may God bless you. This is the result. Thank you for giving this opportunity. Thank you. Thank you, Yoshmaya, for the results. Next, as always, I invite Rajkumar Maya for the family report. Family report by Rajkumar Maya from Vizag. Good evening, all. Thank you, Rocky, for giving me this opportunity. సుందాస్ ఫ్యామిలీ ఫౌండ్ బై లవ్ అనే చక్కటి క్యాప్షన్ తో మనందరం కూడా ఈ యొక్క 100 రోజులు
ఇక పండుగని నేను జరిపించుకున్న ఆనందాన్ని మళ్ళీ ఒకసారి మనందరం కూడా ముఖాల్లో కనబడుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తనలో 133 వచనంలో చెప్పిన దాన్ని బట్టి మన కుటుంబాలు ఈ విధంగా దేవుల్లో ఐక్యమత్యంతో కలిసి ఈ యొక్క దేవుని ఆరాధించడం అనేది చాలా చక్కటి కార్యక్రమం. దీని నిమిత్తం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం నేను చూసుకున్నట్టయితే 100 రోజులు పండుగని చాలా ఘనంగా జరుపుకోగలిగాం. అందరం చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా దేవుని కార్యక్రమం కాబట్టి అది ఏ విధమైన లోపం లేకుండా చక్కగా జరగడానికి దేవుడు అన్ని రకాల మనకి ఆ యొక్క కార్యక్రమం పాల్గొనే ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఘనంగా జరగడానికి దేవుడు కృప చూపాడు. నిజంగా సమస్త మహిమ, ఆల్ గ్లోరీ టు హిమ్ ఓన్లీ, ఆయనకే ఘనత మహిమ కూడా చెల్లాలని మనం కోరుకుంటున్నాం. చాలా మంది అభిమానంగా ఏదో అంటున్నారు, చిన్ని బావ నేను ఏదో చేస్తున్నామని. ఇది మేమిద్దరం చేసింది అస్సలే కాదు, మనందరం కలిసి చేసిందని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీనిలో మేము చేసేది ఏం లేదు, మనందరం కలిస్తేనే ఇదంతా కూడా సక్సెస్ అయింది. మనందరం కలిసే దీన్ని ఇంత ఘనంగా జరపడానికి కృషి చేసాం. దీని వెనక ఎంతో మంది పాత్ర అయితే ఉంది. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈ 100 రోజులు కూడా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఉన్న వాళ్ళది నిజమైన గ్రేట్నెస్. చాలా ఫ్యామిలీస్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఉన్నాయి. బట్ పేర్లు ఇప్పుడు అన్ని చదవలేదు, కానీ అదేవిధంగా చాలా మంది మన కుటుంబ సభ్యులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఉన్నారు. వారందరికీ కూడా మన కుటుంబం అందరూ సభ్యులందరూ కూడా గట్టిగా ఒక్కసారి చప్పట్లతో అభినందించాలని మనందరం కూడా కోరుతున్నాం. అదేవిధంగా 100 రోజులు మనందరం కలిసి ఉన్నామంటే మనందరం కలిపిన టెక్నికల్ టీం నిజంగా వారికి కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో కోరుతున్నాం. ఇకపోతే మన ఇది ఇంత ఘనంగా జరగడానికి 100 రోజులు కూడా ముఖ్యంగా మన పెద్దలైన వారు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే మా కుటుంబాల్లో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప వరం, వారందరూ కూడా వారి యొక్క ప్రార్థనలు నిజంగా ఆ వయసులో చాలా మంది పెద్దలందరూ కూడా మామయ్య గారు కానీ, అత్తయ్య గారు కానీ, అమృతమ్మ గారు కానీ, మా అమ్మగారు కానీ, మా అత్తయ్య గారు కానీ, ప్రమీల ఆంటీ కానీ, ఇంకా పెద్దలైన వాళ్ళందరూ కూడా ఇలా కూర్చోవడం అనేది, ఎంత ఓపిక ఈ టైంలో కూర్చోవడం అనేది నిజంగా అది మనందరం కూడా అభినందించాలి వాళ్ళందరినీ. అంతేకాదు వారందరూ కూడా ఎన్నో కార్యక్రమాల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ బైబుల్ రీడింగ్ లో కానీ, వాక్య సందేశం ఇవ్వడంలో కానీ చక్కగా సూర్యకాంతం గారు అయితే అత్తయ్య గారు లీడ్ సింగర్ గా ఉంటూ చక్కగా పాడడంలో కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా పెద్దవారైనప్పుడు కూడా ఓపుగా కూర్చోవడం, అదేవిధంగా వారు చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది నిజంగా మనం అభినందించే విషయం. వారందరికీ కూడా ఒకసారి మనందరం కూడా గట్టిగా చప్పటితో అభినందించాలని అందరూ రెడీగా ఉండాలి. ఈ రోజంతా చప్పట్లే ఉంటది, 100 రోజుల కార్యక్రమం అయింది కాబట్టి అందరూ కూడా చేతులు గట్టిగా పని చెప్పండి. ఆ చప్పట్లు ఇక్కడ వరకు వినపడాలి అందరికి. ఓకే, లేకపోతే దయచేసి అందరూ అన్మ్యూట్ చేసేద్దాం. అందరూ అన్మ్యూట్ చేసేద్దాం. అందరూ చరణ్ ఇక్కడ పడితే దోపాయలు పడాలి, నర్సిపూర్లో పడితే దోపాయలు. నెక్స్ట్ లేకపోతే మన కుటుంబంలో పెద్దలైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ సజెషన్స్ ఇవ్వడంలో కానీ, ముఖ్యమైన కీ రోల్స్ తీసుకోవడంలో కానీ, అదేవిధంగా మంచి బాధ్యతలు తీసుకుని వీరందరూ కూడా పాప ఉన్నారంటే చక్కగా వాక్య సందేశాన్ని ఇవ్వడంలో కానీ, లేకపోతే క్విజ్ కండక్ట్ చేయడంలో విమల కానీ, అలాగే మెమరీ వర్సెస్ లో పాప కానీ, అదేవిధంగా ఈ టెక్నికల్ టీమ్ లో చిన్నిబావ కానీ, ఇలా చాలా కార్యక్రమాల్లో, అలాగే నర్సిపూర్ నుంచి చిన్నిబావ వాక్య సందేశం అందించడంలో కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా మన సౌజన్య గారు అప్పుడప్పుడు ఈ గైడెన్స్ ఇవ్వడంలో కానీ, ఇవన్నిట్లో కూడా వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. కాబట్టి వారందరికీ కూడా ఒకసారి గట్టిగా మా అందరం చప్పట్లతో అభినందించాలి. ఇకపోతే యూత్ గురించి ఏం చెప్పాలి? స్ట్రెంత్ అంతే. ఏంటమ్మా? వెరీ గుడ్. మీ గ్యాంగ్ లీడర్ కి, అలాగే మీ యూత్ ఐకాన్ చిన్ని బాబుకి, అదేవిధంగా యూత్ అందరికి కూడా నిజంగా మీరు చాలా ఎక్కువ బాధ్యతలు తీసుకోవడం కాదు, ఎన్నో రకాలుగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అన్ని రకాల కార్యక్రమాల్లో మీరుండి ఈ కార్యక్రమాన్ని నిజంగా నడిపించేది అయితే మాత్రం మీరే. కాబట్టి అన్ని విషయాల్లో మీరు ముందుండి నడిపిస్తారని మీ అందరికీ కూడా ఒక బిగ్ కంగ్రాచులేషన్.
లేకపోతే మన ఈ యొక్క స్క్రీన్ ఇంత అందంగా ఉండదేమో. నిజంగా కిడ్స్ వీళ్ళు చాలా స్టార్స్ స్టార్స్ ఆఫ్ అవర్ సుందర్స్ ఫ్యామిలీ. వీళ్ళందరూ కూడా స్టార్స్ ఒక్కొక్కరు కూడా మొక్కలు వీరందరికీ కూడా నిజంగా యూత్ గానీ కిడ్స్ గానీ పాపం వాళ్ళు మనం ఏదో జస్ట్ వస్తున్నాం, చూస్తున్నాం, వాక్యం వింటున్నాం, మాట్లాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ వాళ్ళు ఆ బైబిల్ వర్సెస్ అది కూడా చక్కగా కష్టపడి చదవడం, డ్రాయింగ్ ఉందంటే డ్రాయింగ్ వేయడం, స్టోరీ టెల్లింగ్ లో కానీ ఇలా ఎన్నో విషయాలు వాళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకుని చేస్తారు. కాబట్టి వారికి చాలా పెద్ద క్లాప్స్ ఇవ్వాలి. బిగ్ క్లాప్స్ టు ఆల్ ద కిడ్స్. మనం ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలని బాధ్యత తీసుకుని చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరినీ కూడా ఖచ్చితంగా మనందరం కూడా ఈ సందర్భంగా అభినందించాలి. ముఖ్యంగా దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించాలంటే అది మాటలు కాదు, దానికి నిజంగా దేవుని యొక్క ఏర్పాటు ఉండాలి. ఆ యొక్క దేవుని యొక్క పిలుపు లేకుండా ఇవన్నీ కూడా చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అది నిజంగా మనకి ఒక అరగంట ఇక్కడ మనం చెప్పాలంటే వారు ఎంతో ఎన్నో రిఫరెన్సెస్ తీసి వాళ్ళు ఎంతో కష్టపడి చెప్పే రాకీ ఆడద్దు, నేను కావాలని అన్నాను. ఓకే గుడ్, నువ్వే చేసావు, అందరికీ తెలుసు. నేను డాడీ అని చెప్పినా లేకపోతే నీ డాడీ అని చెప్పినా ఎవరు నమ్మరు. నువ్వే చేసావు అందరికీ తెలుసు. కాబట్టి రాణికి ఒకసారి మళ్ళీ గట్టిగా చెప్పట్లు. రాకీ స్పాన్సర్స్ మనం కొన్ని ఈ కార్యక్రమాలన్నీ నడిపించడానికి కొంచెం ఆర్థిక వనరులు కొంచెం అవసరమైంది. అంతేకాదు మనందరం కూడా ఎప్పుడు చేసుకునే మన ఫ్యామిలీ క్రిస్మస్ కూడా ఇది అవసరమైనప్పుడు కొంతమంది స్పాన్సర్స్ ముందుకు వచ్చి అసలు ముందుగా స్పందించిన ప్రమీల ఆంటీ గారు, వారు అదేవిధంగా చిన్ని బావ నర్సిపూడి నుంచి, అలాగే జోషనియాల ఫ్యామిలీ, శీబారాణి గారు అని ఫ్యామిలీ, ఇంకా కొంతమంది ఇచ్చి ఉంటారు. బట్ సుబ్రహ్మణ్యం గారు అంటే మన చిన్ని బావ నర్సిపూడి నుంచి, అదేవిధంగా వీరందరూ ఇంకా కొంతమంది ఇచ్చి ఉంటారు. నా దగ్గర పేర్లు ఇవే ఉన్నాయి. వారందరికీ కూడా ఒకసారి మన కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఈ యొక్క 100 రోజుల్లో కాంపిటీషన్ లో విన్నర్స్ అందరికి కూడా మనందరి తరఫున ఒకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేద్దాం గట్టిగా చెప్పట్లతో. ఇంకోటి మనం డిసెంబర్ నెల అంటే మనందరికీ ప్రత్యేకం, మనకు తెలిసిందే. ఆ డిసెంబర్ నెలలో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? క్రిస్మస్. క్రిస్మస్ అనేది డిసెంబర్ రాగానే మనందరం కూడా క్రిస్మస్ ఫెస్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోతాం. డిసెంబర్ నా బర్త్డే మాయా. వెరీ గుడ్. రాణి బర్త్డే కూడా ఉంది కాబట్టి అది మరీ స్పెషల్. ఓకే, క్రిస్మస్ తాత. కాబట్టి ఫస్ట్ మనకి క్రిస్మస్ అనేది, అలాగే రాణి బర్త్డే మనందరికి గుర్తు. అది కాకుండా మనకి సంబంధించిన ప్రత్యేకమైనది డిసెంబర్ లో ఉంది. అది ఏంటి ఎవరైనా ఒకరు చెప్పండి. ఒకసారి డేట్ చెప్పండి. 27th. దుబాయ్ నుంచి చెప్పాలండి. వెరీ గుడ్. హైదరాబాద్ నుంచి చెప్పాలని పర్ఫెక్ట్ గా చెప్పాలి. ప్రైజ్ సారీ షైనీ 27 పర్లేదు పాపం. ఫ్యామిలీకి సంబంధించిన ప్రత్యేకమైన రోజు కాబట్టి దీన్ని మేము ఉన్నప్పుడు కొంత కొనసాగిస్తాం. మనందరం కలిసి మేము ఉన్నా లేకపోయినా సరే మీరందరూ కూడా దీన్ని యూత్ బాధ్యత తీసుకుని మీరందరూ కూడా దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఓకే, ఆ రోజుకి మీరు అందరూ కూడా సిద్ధపడాలి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. అదే విధంగా మనం ఎప్పుడు కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమన్నా ఉంటే మన గ్రూప్ లో పెట్టండి. మన గ్రూప్ లో చాలా మంది ప్రార్థనా పరులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వారందరూ ప్రార్థనలు కూడా మనకి ఖచ్చితంగా మేలు చేస్తాయి. కాబట్టి ఎవరికైనా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే ఖచ్చితంగా మన గ్రూప్ లో సుందర్స్ ఫ్యామిలీ గ్రూప్ లో పోస్ట్ చేయాలి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. లేకపోతే క్విజ్ నెంబర్ 11 రేపు క్విజ్ కి అందరూ రెడీ అయి ఉన్నారు. జెనసిస్ 13th and 14th చాప్టర్స్ నుంచి
మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే మెమరీ వర్సెస్ మండే అండ్ థర్స్డే ఉంటాయి. దానికి కూడా నెక్స్ట్ మండే కూడా లాస్ట్ వీక్ చెప్పిన మెమరీ వర్సెస్ అని చెప్పారు కాబట్టి దానికి మీరు అందరూ కూడా కిడ్స్ లూక్ 10th చాప్టర్ 27 and 28 వర్స్, అలాగే యూత్ ఐజియా 45th చాప్టర్ 1, 2, 3 వర్సెస్. మీరందరూ కూడా దీనికి కూడా సిద్ధపడి ఉండాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఓవర్ టు అవర్ టుడేస్ వండర్ఫుల్ హోస్ట్ రాకీ. థ్యాంక్ యూ సో మచ్ మాయా. అక్కడ కూడా మర్చిపోలేదన్న మీరు, అందుకే సింప్లీ ద బెస్ట్ అన్న. లేజీ హోస్ట్. Thank you so much, ma'am. Yes, we have added one more day to the 100 days of our online worship. I thank each and everyone for participating. Thank you one and all. Your host Rocky signing off. Good night all. గుడ్ Thank you Anna for writing the script. Copy paste.